హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఆర్డిఓ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. అండ్ ఇక్కడ వేకెన్సీ వివరాలు అండ్ ఎవరు అప్లై అనేది చేసుకోగలరు, మిగతా ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయితే మీరు మిగతా అప్డేట్ అనేది కూడా అక్కడైతే మీకు రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు సింపుల్గా అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అని అవ్వండి. అండ్ గైస్, నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ అసైన్మెంట్ సెంటర్ నుంచి రావడం జరిగిందండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 181 వేకెన్సీ అనే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సైంటిస్ట్ బి వేకెన్సీ అని ఉండడం జరిగింది. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అయితే మీరు 21 డేస్ వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే సాలరీ అనేది బేసిక్ అనేది 56,100 రూపాయలు అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు అన్ని రకాల అలవెన్స్ కలుపుకొని మీకు అయితే ఇక్కడ ₹1,00,000 వరకు అయితే స్టార్టింగ్ సాలరీ అయితే ఉంటుంది. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ వేకెన్సీ అనేది చూసుకుంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో అనేది టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది ఇక్కడ 49 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అండ్ కేటగిరీ వైజ్గా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది అట్లీస్ట్ అనేది ఫస్ట్ క్లాస్లో మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అనేది మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లో. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే గేట్ క్వాలిఫికేషన్ అయితే మీరు వ్యాలిడ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ మీరు చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్లో 44 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో ఉండాల్సి అయితే ఉంటుంది మెకానికల్లో అనేది. అండ్ వీళ్ళకు కూడా గేట్ క్వాలిఫికేషన్ అయితే కావాల్సి అయితే ఉంటుంది మెకానికల్ ఇంజనీరింగ్లో అనేది. నెక్స్ట్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 34 వేకెన్సీ అయితే ఉంది. వీళ్ళు కూడా బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది రిలేటివ్ బ్రాంచ్లో అనేది గమనించండి. దీంతోపాటు గేట్ క్వాలిఫికేషన్ అయితే కావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ 5 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా క్వాలిఫికేషన్ అదేవిధంగా గేట్ క్వాలిఫికేషన్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో మీరు ఇక్కడ బ్రాంచ్ ఉంటే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూసుకుంటే మెటీరియల్ ఇంజనీరింగ్ అదేవిధంగా మెటీరియల్ సైన్స్ లేదా ఇక్కడ చూసుకుంటే మెటలాలజీ ఇంజనీరింగ్లో చూసుకుంటే 10 వేకెన్సీస్. వీళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మెటలాలజీలో అనేది గమనించండి. అండ్ గేట్ క్వాలిఫికేషన్ అయితే ప్రతి వేకెన్సీలో అయితే కంపల్సరీగా అయితే కావాల్సి అయితే ఉంటుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఫిజిక్స్లో అనేది 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కెమిస్ట్రీలో 5 వేకెన్సీస్. అండ్ గైస్, వీళ్ళని చూసుకుంటే అట్లీస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మాస్టర్ డిగ్రీ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది సైన్స్లో. వీళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఫిజిక్స్లో కూడా మాస్టర్ డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. నెక్స్ట్ చూసుకుంటే కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే 13 వేకెన్సీస్. వీళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే బీటెక్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది కెమికల్ ఇంజనీరింగ్లో అనేది. దీంతోపాటు గేట్ అయితే కంపల్సరీ ఉండాల్సి అయితే ఉంటుందండి ప్రతి వేకెన్సీకి అనేది. ఏరోనాటికల్ లేదా ఏరోనాటికల్ స్పేస్ ఇంజనీరింగ్ అని చూసుకుంటే 7 వేకెన్సీస్. వీళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది ఏరోనాటికల్ స్పేస్ సెంటర్లో అనేది. అండ్ గేట్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ కావాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 2 వేకెన్సీస్. అండ్ వీళ్ళకని చూసుకుంటే ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ అయితే మీరు పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది మ్యాథమెటిక్స్లో అనేది. నెక్స్ట్ చూసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకు 2 వేకెన్సీస్. వీళ్ళకని చూసుకుంటే క్వాలిఫికేషన్ అదే గేట్ క్వాలిఫికేషన్ సేమ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. 181 వేకెన్సీ కానీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. ఒకవేళ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ అప్లై అనేది చేసుకోవడానికి ట్రై అని చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ స్టార్టింగ్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు 18 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకు 3 ఇయర్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్ వరకు ఏజ్ రాష్ట్రం అయితే వర్తిస్తుంది. అండ్ పీడబ్ల్యూడీ వాళ్ళకు 10 ఇయర్ వరకు అయితే ఏజ్ రాష్ట్రం వర్తిస్తుంది. అండ్ ఇండియన్ నేషన్ వాళ్ళైతే ఎవరైనా మీరు అప్లై అనేది చేసుకోలేరండి. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి కాబట్టి అప్లై అనేది చేసుకోండి. ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ₹100 ఫీజు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు గేట్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు ఒక పోస్టుకు 10 మెంబర్ చొప్పున తీసుకొని వాళ్ళకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తారు. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత 21 రోజుల వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే rac.gov.inలో వెళ్ళైతే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏ పోస్టుకి ఎవరెవరు అప్లై అనేది చేసుకోగలరు, ఏ బ్రాంచ్ వాళ్ళు ఇక్కడ ఎలిజిబుల్ అవుతారనేది ఇక్కడ మీరు చూసుకోండి. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వాళ్ళకైతే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కంప్యూటర్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కంట్రోల్, ఇదే విధంగా అయితే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఇవైతే మీరు
నోటిఫికేషన్ చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఈ నోటిఫికేషన్ అయితే పెడతానండి. అక్కడ నుంచి మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఫామ్ అయితే మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఏ బ్రాంచ్ వాళ్ళు దీంట్లో అప్లై చేసుకోవాలి మీకు అనేది తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.